నేను మీకు ఇప్పుడు నా రీసెంట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మేము ఫాలో అవుతున్న బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తా. ఇది దీన్ని కొంతమంది సద్దన్నం అంటారు, దీన్ని రాత్రి మిగిలిపోయిన అన్నం అంటారు. సో బేసికలీ ఇది ఫర్మెంటెడ్ రైస్. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, పూర్వీకులు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న డైట్. మంచిగా కుండలో రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొంచెం పెరుగు, కొంచెం ఉల్లిపాయ వేసి ఫర్మెంట్ చేసేస్తారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తింటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్, అంటే చాలా మంచిది. కానీ మధ్యలో ఈ ఫారినర్స్ వచ్చి లేదంటే మన ఫారెన్ కల్చర్కి అలవాటు పడిపోయి బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్, జాము, బటర్ అని అలవాటు అయిపోయి, లేదంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఓన్లీ ఇడ్లీ, దోశలు లేకపోతే ఇవి అనుకొని మనం ఫిక్స్ అయిపోయినాం. రెగ్యులర్గా రోజు ఇదే తినట్లేదు, వీక్లీ ఒక 3 times మినిమం ఇది అవుతుంది. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఒకవేళ ఎవరికి అలవాటు లేకపోతే ట్రై చేయండి. మిగిలిపోయిన అన్నంలో కర్డ్, కొంచెం పాలు ఉంటే పాలు, లేదంటే వాటర్ అండ్ మిక్స్ చేసేసి ఉల్లిపాయ, మిరపకాయ పొద్దున్న సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ ఫర్ గట్ హెల్త్. అండ్ తిన్నాక మీకు ఇమీడియట్లీ ఏదైతే మనం రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తింటా ఉంటాం, ఇడ్లీ, దోశ, ఇవి తినేటప్పుడు ఉన్న ఫీలింగ్కి దీనికి ఉన్న ఫీలింగ్కి చాలా వేరు ఉంటుంది. కట్ ఫుల్లింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇదే మళ్ళీ ఫాలో అవుతున్నారు అండ్ ఇట్స్ వెరీ గుడ్ అలా చూస్తుంటే. సో ఇప్పుడు ఇది నేను, శ్వేత, కిమిక్ కూడా చాలా ఇష్టం. మళ్ళీ మేము ఒక 2 సార్లు కిమిక్ ట్రై చేయించిన పొద్దున. షీ లైక్స్ ఇట్. గుడ్, హెల్దీ అండ్ సింపుల్. ఇది నాకు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. మంచిది కాబట్టి ట్రై చేయండి. కుదిరితే దీన్ని ప్లాస్టిక్లో పెట్టకండి. పాట్, మన మట్టితోటి ఉన్న కుండ కానీ, మట్టితోటి ఉన్న దీంట్లో కానీ, లేదంటే గ్లాస్. అండ్ ఇంకో విషయం, రాత్రి మా అపార్ట్మెంట్లో పాము వచ్చిందంట. ఇప్పుడే నేను కిందికి కిమ్మిని వదలడానికి వెళ్తే వాచ్మెన్ చెప్తున్నాడు, సార్ మీ కార్ ఒకటి చూసుకోండి. మళ్ళీ నేను రాత్రి పాము వచ్చింది, అది రాత్రి చీకట్లో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. సో కార్ ఒకసారి మీరు ఆన్ చేసేటప్పుడు కానీ లేకపోతే తీసేటప్పుడు ఒకసారి చూడండి. ఒకవేళ లోపలికి వెళ్ళిపోయింది ఏదైనా ఉంటే సేఫ్ సైడ్ కానీ. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ అది చూడాలి కార్ది. తగులుతుంది దా. కమ్ కమ్ సారీ, తుమ్ జల్దీ వచ్చే సార్. జల్దీ జల్దీ జల్దీ. ఏం చేసినావు స్కూల్లో ఈరోజు? వచ్చారా నీ ఫ్రెండ్స్? వచ్చారా? ఏం ఆడారు? గేమ్స్ ఆడారా లేకపోతే పడాయి కరే? నీ హ్యాండ్ చూపి ఒకసారి. పిట్టు చేయాలి నీకు, మళ్ళీ నువ్వు హ్యాండ్ మీద మొత్తం రాసుకుంటున్నావు. ఏ చలో వెయిట్ కమింగ్. ఇప్పుకో, చెప్పులు ఇప్పుకో. ఉరుక్కుంటూ వచ్చినావు కదా, ఇప్పుకో. మేము మర్చిపోయినా కానీ కిమ్మి మాత్రం మర్చిపోవద్దు, ఈమె హోంవర్క్ అని చెప్పి. ఆఫీస్ నై గయి మమ్మీ, షాపింగ్ అయ్యి ఆఫీస్ అంట ఆఫీస్. ఈమెను పడుకోబెట్టి వెళ్ళిందనమాట. లేదంటే మళ్ళీ ఈమెతో వెళ్తే కొంచెం ఎండ బయట ఉంది, సో అది రీజన్. పేరెంట్స్ తోటి షాపింగ్కి వెళ్ళింది. పడుకుంది కిమ్మి ఇప్పటిదాకా. లేవంగానే టీవీ పెట్టాలా వద్దా అంటే, లేదు నాకు హోంవర్క్ చేయాలి, బుక్స్ తెండి అని చెప్పేసి. ఫుల్ డెడికేషన్ కిమ్మికి ఇప్పటి నుంచే. మమ్మీ వచ్చిన తర్వాత చేద్దాంలే, మెల్లి చేద్దాం అంటే, లేదు నేను ఇప్పుడే చేయాలండి, ఇప్పుడు నేను డిస్టర్బ్ చేస్తున్నట్టున్నా, పక్కన ఉఫ్ అంటుంది. క్యావో 4 and 1. 4 and 1 नहीं, 1 and 4 14. पहले 1 है ना तो 1, उसके बाद 4 है ना 4 14. वेरी गुड. ఇక్కడ చూడండి. हेलो किम, थैंक यू बोलो.
కిమి వెళ్దామా? అమ్మో चिल्लाना नहीं. अरे ये है मम्मी का फ्लोर. चलो जाके अभी टिंग टुंग काम करना है. ओके कैसे करेंगे? कम ऑन वेलकम. ये ऑटोमेटिक लाइट्स है, आते ही लाइट होता. ओके नाइस, अच्छा है. वाह गुड. यहीं पे खा रहे क्या? हाँ वही. मम्मी यहाँ पे काम करती. हाँ देखो, तो अभी किमिलू भी बैठ के काम करेगी है ना. ओए लड्डू पंचेसा. वाह वाह. व्हाट आर यू डूइंग కిమి? ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? लैपटॉप नहीं है वो, डेस्कटॉप है. तुम काम तो कर रही, क्या दिख रहा है वहाँ पे? ఏం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది కిమ్మి అయితే. అసలు అవునా యాక్ట్రెస్ కిమ్మి కదా, నిజంగానే అక్కడ ఏదో ఉన్నట్టే. ఓకే ऐसा कितना खुश हो रही हो काम करते. నేను ఏడీపీలో పనిచేసినప్పుడు మాది సోమాజిగూడలో ఉండే ఆఫీస్. అప్పుడు కంప్లీట్లీ ఏదో ప్రాపర్ కూర్చుంటే అరే ఆఫీస్కి వచ్చిన ఫీల్ వచ్చేది. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. అంటే ఒక ఓపెన్నెస్ కనిపిస్తుంది మంచిగా ఫ్రీగా. అక్కడైతే ఎట్లా ఉండే అంటే క్యూబిక్స్ లైక్ కంజెస్టెడ్ ఉండే. నైస్. ఇప్పుడు ఫ్రీగా సోఫాలు ఆన్ ఫ్లోర్స్. ఐ డోంట్ నో వర్క్ ఎట్లా జరుగుతుందో, బట్ కంపేర్ టు నా ప్రీవియస్ బిల్డింగ్ ఇప్పుడు ఇది చాలా బెటర్ ఉంది. పని చేస్తున్న వాళ్ళని అడగాలి. ఉంది మొత్తం ఫ్లోర్ అంతా కూడా. వాట్ ఏ వ్యూ. ఇక్కడైతే మంచిగా టెర్రస్ యాక్సెస్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. వా నైస్. है ना, यहाँ पे बैठ के टाइम पास कर लो कि मैं यहाँ पे बैठ के कॉफ़ी पी लेंगे हम. यहाँ उधर अंदर बैठना है. व्यूज అయితే బాగున్నాయి నుంచి. వా ఈవినింగ్ में और अच्छा दिखता होगा ना, लाइट्स एंड ऑल. కిమి జాయిన్ అయిపోతావు ఏడీపీ మరి? నీ గోల్ ఇదే ఇంకా అయితే. ఓకే తర్వాత నీ పిల్లల్ని కూడా ఇట్లా తీసుకొని వచ్చి వాళ్ళని కూడా జాయిన్ చేయాలి. డన్ डन. కిమి వెళ్దామా? जाएंगे घर. सी उसको पसंद आ गया, यहीं पे जॉब दिला दो, हो गया. చేస్తావు కిమి ఇక్కడ మమ్మీ के साथ टिंग टुंग काम. देखो एक्साइटेड. क्या ब्यूटीफुल है. क्या क्या ఫైనలీ క్యాఫెటీరియా తినడానికి వచ్చేసినాం. కానీ ఇంకా టైం ఉంది, జనాలు నిండిపోతారని ముందే తెలుసు మాకు. మచ్ అసలు మ్యాచ్ ఇందాక మేము వెళ్ళేటప్పుడు ఓన్లీ 1 వికెట్ ఉండే, ఇప్పుడు 5 వికెట్స్ కదా కింది. చాక్లెట్ మేము వచ్చినాయి గిఫ్ట్స్ చూద్దాం దీంట్లో, సరేనా? వావ్ కిమ్మీ ఫేవరెట్ ఏంటి? కిమ్మీకి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కలర్సా కర్లేకి నా पकड़ो. क्या है देखो, तुम्हारा एस्ट्रोनॉट का ये, तुम एस्ट्रोनॉट बनोगी बोली ना, ये बॉक्स लेके जाओगी स्कूल. गुड. కిమి వాటర్ బాటిల్ నీది దీంట్లో వచ్చేసింది. और क्या है इसके अंदर? सरप्राइज का टॉय. गुड. यस ठीक है. कॉपी ओके डन. चाय का काउंटर भी है वहाँ पे. यहाँ पे चाय क्यों खाली है बोलो? वहाँ पे पेड है, वो फ्री नहीं है. फेस जो भी నువ్వు మమ్మీకి ఆఫీస్కి వస్తావు, ఇంకా ఇక్కడ పని చేస్తావు నువ్వు కూడా. కోహ్లీ బ్యాటింగ్ అట్ 18, 5 వికెట్స్ డౌన్. బాక్స్ బాగుంది కదా, దీన్ని స్కూల్ తీసుకెళ్ళి నువ్వు గాయబ్ చేసేసాయి, ఫ్రెండ్స్కి ఇచ్చేసి వదిలేసి వచ్చేసాయి, సరేనా? డన్. ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇచ్చేసాయి. ఎవరికి ఇస్తావు? ఆదేశ్కి ఇస్తావా, రాజేష్కి ఇస్తావా? సారీ బేబీ. కిమ్మీని ఒక్కదాన్ని వదిలేసి నేను శ్వేత ఫుడ్ కోసం వెళ్ళాను. ఇంకా శ్వేత రాను కూడా లేదు. లైన్ టూ మచ్ ఉంది అక్కడ. వెరీ గుడ్. గుడ్ गर्ल, ऐसी रहना, फिर नहीं रोना है ना.
ఇప్పుడే నాకు ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు దొరికారనమాట. నేను అడిగా మాట్లాడతారా మా గురించి అని చెప్పి. దే వాచ్ అవర్ వీడియోస్ అంట. సో ప్లీజ్ బాత్ కరో సబ్స్క్రైబర్. నిజంగా కిమ్మీ ఫ్యాన్స్ అయితే దొరికారు. ఓన్లీ కిమ్మీ తోటి వచ్చి మాట్లాడినందుకు అసలు దిగను కూడా దిగట్లేదు ఎవడు ఇక్కడ. ఓన్లీ నా పాత నన్ను గుర్తుపెట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడేది తప్ప అప్పట్లో పనిచేసిన వాళ్ళు. నాకు అనిపిస్తుంటుంది అంటే అప్పుడప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు అరే 6 years నుంచి ఇదే కంపెనీ ఉన్నావా 7 years నుంచి ఇదే కంపెనీ ఉన్నావా అని నన్ను అడిగారు అనమాట. చేంజ్ అవ్వట్లేదని. బట్ ఇక్కడికి వచ్చిందో చూస్తే నేను జాయిన్ కాకముందు 3-4 years నుంచి ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉన్నారో కేసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 20 years నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ కంటిన్యూయింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ ద కంపెనీ. బికాస్ కొంతమంది కలిసారు ఎస్పెషల్లీ కిమ్మీ కోసం మన ఎవరు పట్టించుకుంటారు. నేను కిమ్మీ ఏమో ఓవర్ యాక్టింగ్ చేశాను. ఏం తింటున్నా చెప్పు. टेस्ट कैसा है? अच्छा है. टेस्ट अच्छा है. कौन आपको ऑफिस बहुत अच्छा है माँ, बहुत अच्छा है. थैंक यू. उसको लग रहा होगा कि ऑफिस एवरीडे ऐसे रहता है. मम्मी आके बस खाना खा के खेल के जाती. कहता कि मैं वो देखो उसको खिला रही. छोटू बच्चू नहीं खाता कि मैं स्पाइसी लगता नहीं. రోజు ఇట్లా ఉండదు. ఓన్లీ ఒక్క రోజే. రోజు ఇట్లా ఫుడ్ గిడ్డు ఉండదు. ఓకే झूठ मत बोलो. उसको लगती मम्मी जस्ट आके ओवर एक्टिंग करती घर पे. वो थक गई करके खेल के खा के आने के बाद है ना कि मैं है ना. కిమి నువ్వే కాదు నీకంటే ఇంకా ఉన్నారు చాలామంది. అదేగా ఫోటో సెషన్. ఇద్దరు దేకో ఉన్న ఒక ఫోటో సెషన్ దేకో. వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. ఫోటోకి ఎట్లా ఉండాలో కూడా చెప్తున్నారు. అయిపోయింది ఈవెంట్. వెళ్దాం కిమి. కిమి ఏమో వస్తలేదు మాతోటి. ఇక్కడే ఉంటుందంట. ఈయనే ఉంటాం ఇంకా రేపటి నుంచి ఇక్కడ పని చేసుకుంటూ కూర్చుంటా. కిమికి ఏడీపీ ఎవరైనా చూస్తే కిమికి కూడా ఇంకొక ఎంత డిగ్రీ కావాలి కదా మినిమం. గ్రాడ్యుయేషన్ కాగానే సీట్ ఇచ్చేయండి. నాది అయిపోయింది. శ్వేతది నడుస్తుంది. నెక్స్ట్ కిమ్మి. అంతేనా కిమ్మి? హలో ఈ పని అవసరం లేదు. బస్ నైస్. నేను పనిచేసేటప్పుడు ఫ్యామిలీ డే అని చెప్పి బయట ఈవెంట్ పెట్టేటోళ్ళు. ఇప్పుడు బ్రింగ్ యువర్ కిడ్స్. ఓకే నాట్ బ్యాడ్. ఇది ఏడీపీ మైల్ స్టోన్స్ 99-2000 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నేను జాయిన్ అయింది ఎగ్జాక్ట్లీ 10 years అప్పుడు. అది నాది. ఇప్పుడు ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. నుంచి ఇక్కడ వరకు ఉండే ఆఫీస్లో. వెళ్దామా కిమ్మి? అయ్యో శ్వేత ఏడ్చేస్తుంది. అయ్యో ఎమోషనల్ అయిపోతుంది. అరే కిమ్మి అలిగినావు ఎందుకు? ఇప్పుడే మమ్ము తిన్నావు. अपना कार वहाँ पे है ना, आ गया ना. వరీడ్ ఉండే మా కార్ పరిస్థితి ఏందని. ఎందుకంటే మా కార్ పైన కూడా ఇట్లా పెట్టినుండే. వాళ్ళు తీస్తారా ఎట్లా తీస్తారా అనుకున్నా. బట్ ఓకే చలో మ్యాచ్ నడుస్తుంది. ఇంకా కిమ్మీ మమ్మీ షాపింగ్కి వెళ్తారు కదా మళ్ళీ. కిమ్మీ పాపం టైర్డ్ అయిపోతుంది. చలో బాయ్ బోల్ దీనిలో ఇంకో బాయ్ బాయ్ బడి గుడ్. ఏది కొత్త స్టెప్ వేసింది కిమ్మీ. ఒకటి కొత్తది నేర్చింది. చూపి ఆ స్టెప్ చూపి. అది మళ్ళీ చూపి ठीक है बाय बाय చెప్పు. बाय. सेंचुरी किमी, कॉली सेंचुरी. उसको पता भी नहीं है सेंचुरी हुआ करके पता भी नहीं चला. ఫస్ట్ ప్లేయర్ అది కూడా హైదరాబాద్కి వచ్చింది. దిస్ ఇస్ ఆల్ న్యూ డ్రామా ఇక్కడ. ఓకే జస్ట్ మిస్. ఐ థింక్ దిస్ ఇస్ ద హైయెస్ట్ బిడ్ ఈసారికి నాకు తెలిసి 2675. నో వన్ గేవ్ ఛాన్స్ టు శ్రేయస్ అయ్యర్ ఈసారి. ఓహో 27 crores. నార్మల్గా లేదు.
ఫస్ట్ రౌండ్లోనే అందరూ 20 దాటేసారు. అసలు అందరు ఎవరినైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండే రిషబ్ పంత్ కానీ, రిషబ్ పంత్ 27 crores, శ్రేయస్ 26.75. టాక్టిక్స్ మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఒకవేళ మీరు చూస్తే, దట్ కావాలని పంజాబ్ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, సో పంజాబ్ దగ్గర వాళ్ళు పెంచుతా పోయారు అనమాట. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి 100 కోట్లు ఉంటే 100 కోట్ల నుంచి ఆల్రెడీ ఇద్దరు ప్లేయర్ని కొనేసినట్టున్నారు, దానికి 40 కోట్లు పోయేయాలి. సో దీస్ ఆర్ ద టాక్టిక్స్ దే ఫాలో. అండ్ ఇది కూడా నా టాక్టిక్ అనమాట, ఇట్లా ఐపీఎల్ అండ్ క్రికెట్ది ఇంక్లూడ్ చేసి వీడియోలో, సో దట్ కొంచెం వ్యూస్ పెరుగుతాయని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే శ్వేత వాళ్ళ తమ్ముడి పెళ్ళి డీటెయిల్స్ లైక్ సంగీత్, హల్దీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతా. ఇది ఆల్రెడీ పెద్దగా అయిపోయింది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ డెఫినెట్లీ ఆ వీడియోలో మిగతా డీటెయిల్స్ అండ్ లైక్ టైమింగ్స్ ఏంటి అండ్ లైవ్ ఎప్పుడు వస్తున్నా అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.